రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని గ్రామాన అధికారికంగా జరపాల్సిందే అన్నారు బీజేపీ నేతలు. 17న విమోచన దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు వర్ధంతిని నిర్వహించింది బీజేపీ. బూరుగుల సేవలు కొనియాడారు నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మాజీ సీఎం బూరుగుల రామకృష్ణారావు కృషి చిరస్మరణీయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు వర్ధంతి నిర్వహించారు. జీహెచ్ఎంసీ దగ్గర ఉన్న బూరుగుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రామచంద్రరావు ఉమ్మడి ఏపీ తొలి సీఎంగా బూరుగుల రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు రామచంద్రరావు. అభివృద్ధిలో బూరుగుల రామకృష్ణారావు తన మార్కు చూపారన్నారు. తెలంగాణ ఏర్పడటంలో కానీ తెలంగాణ వాణిని ఈరోజు అప్పట్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి వినిపించడంలో కానీ ఈ యొక్క బూరుగుల రామకృష్ణరావు గారి యొక్క పాత్ర చాలా పెద్దది. కాబట్టి ఈరోజు వారికి నివాళులు అర్పించి మొట్టమొదటి యొక్క హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాబట్టి తెలంగాణకు వారు ముఖ్యమంత్రిగా నేను భావిస్తూ వారికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాను. రాష్ట్రంలో గ్రామాన అధికారికంగా విమోచన దినోత్సవం జరపాల్సిందే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవం ఫోటో ఎగ్జిబిషన్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ప్రారంభించారు. నిజాం రాజ్యం సర్దార్ పటేల్ ముందు తోకముడిచి లొంగిపోయిందని తెలిపారు. రజాకర్ల వారసత్వంగా వస్తున్న కొన్ని పార్టీలు చరిత్రను తొక్కిపెట్టాయని విమర్శించారు. ఆ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు కేంద్ర మంత్రి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి రజాకర్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీకి భయపడి 70 సంవత్సరాలు మా స్వాతంత్ర చరిత్రను మా ప్రజలకు తెలియకుండా మాకు తెలియకుండా తొక్కిపెట్టారు. ఈ రోజు కొన్ని రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని, దుర్మార్గపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, కుహాన లౌకిక విధం రాజకీయాలు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహించి మరి రేపు ఈ ఉత్సవాలు విజయవంతంగా అన్ని గ్రామాల్లో నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో ఉన్న బస్తీలు అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయించలేదన్నారు. నగరంలో వీధి లైట్లు వేయలేని ఆర్థిక సంక్షోభంలో బల్దియా ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ మారుతినగర్ లో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాజధాని హైదరాబాద్ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలన్నారు కిషన్ రెడ్డి. ఇంజనీర్లు దేశాన్ని నిర్మించగలరు, అలాగే నాశనం చేయగలరని తెలిపారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇవాళ ఇంజనీర్స్ డే సందర్భంగా ఎక్స్ వేదికలో శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో ఏ ఇంజనీరు, ఏ ముఖ్యమంత్రి కూడా దేశాన్ని లేదా రాష్ట్రాన్ని శపించకూడదని పోస్టు చేశారు.